మాటల వలన హింసించే హింసకులు ఎక్కువైపోతున్నారు ఈ లోకంలో, ఈ తరాలలో. అందుకే దేవుడు చెబుతుంటున్న మాట, ఇదిగో భక్తిహీనులు వరద వలె నీ మీదకు వస్తున్నప్పుడు వారి వరదబోతు మాటల వలన నీ ప్రాణం ఇసుకుపోకుండా, నీ ఆత్మ క్షీణించిపోకుండా నేను దాన్ని ఏం చేస్తానంటే వాక్ కలహమును మాన్పిస్తానంటున్నాడు. చూడండి, వాక్ కలహమును మాన్పి వారిని నీ గుడారములో దాచి ఉంచావు. దేన్ని మాన్పించాడట? వాక్ కలహాన్ని మానిపించాడు. అందుకే భక్తిహీనుల ఎదటంట భక్తుడు ఏం చేయాలట? నోటికి కళ్ళెం పెట్టుకో. నోటికి కళ్ళెమే కాదు, ఇంకోటి ఏం చేయాలి తెలుసా? వారి మాటలకి మన చెవి ఇవ్వకూడదు. అదే మన కుటుంబంలో మొదలవుతుంది. చెప్పలేము, అపవాది ఎవరి ద్వారా ఎవరిని హింసిస్తుందో తెలియదు. మాటే కదా నాకు బాధ కలిగిందని వాడేస్తామండి. నిజం, మన మాట నాకు బాధ కలిగింది నేను వాడాను అనుకుంటామే, కానీ ఆ మాటల వలన ఇదిగో చాలామంది జీవితాలు మరణ గోతులోనికి వెళ్ళిపోయే ప్రేమైన వరలు.